ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు అన్నట్టు ఉంది ఏపీ తెలంగాణలోని సామాన్యుల పరిస్థితి. రైతు బజార్లు, వారపు సంతలు, కూరగాయల మార్కెట్లు ఎక్కడ చూసినా ధరల మోతే కనిపిస్తోంది. కొనబోతే కొరవి అన్నట్టుగా ధరలు మండుతుండటంతో సాధారణ ప్రజలు కూరగాయల్ని చూస్తేనే వామ్మో అనే పరిస్థితి నెలకొంది. పెరిగిన ధరలతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్లో కిలోకు 20 నుంచి 25 రూపాయల వరకు ధర పలుకుతూ ఉండగా వారాంతపు సంతల్లో కిలోకు 60 నుంచి 80 రూపాయలు పలుకుతున్నాయి. పచ్చిమిర్చి, చిక్కుడు సెంచరీ దాటగా బీన్స్ డబుల్ సెంచరీ వైపు దూసుకెళ్తోంది. 5గురున్న కుటుంబంలో ఒక్కరోజు కూరగాయలకు దాదాపు 100 రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సామాన్యులు వాపోతున్నారు. మామూలు రోజుల్లో పచ్చిమిర్చి కిలో ధర 25 నుంచి 40 రూపాయల మధ్య ఉండేది. టమాటా ధర కూడా కిలో 15 నుంచి 20 రూపాయలు పలికేది. కానీ దిగుబడులు తగ్గి డిమాండ్ పెరగటంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. వారం రోజుల క్రితం కిలో పచ్చిమిర్చి ధర 70 ఉండగా తాజాగా కిలో 140కి చేరింది. ఇక టమాటా గత వారం కిలో 20 నుండి 22 రూపాయలు పలకగా ఇప్పుడు ఏకంగా 50 రూపాయలు పలుకుతోంది. వీటితో పాటు కిలో బీన్స్ ధర 150గా ఉంది. పెద్ద చిక్కుళ్ళు 100 రూపాయలు, క్యారెట్ 100 రూపాయలు, దొండకాయ 60 రూపాయలు, బంగాళదుంప 50 రూపాయలు, బెండకాయ 60 రూపాయలు పలుకుతోంది. అటు అల్లం, వెల్లుల్లి ధరలు కూడా మండిపోతున్నాయి. అల్లం ధర మార్కెట్లో బాగా పెరిగిపోయింది. ఓపెన్ మార్కెట్లో ప్రస్తుతం అల్లం కేజీ 250 నుంచి 300 రూపాయల వరకు పలుకుతోంది. అలాగే రైతు బజార్లలో కొంటే కనుక 190 నుంచి 210 రూపాయల వరకు ఉంది. మరో నెల రోజుల పాటు కూరగాయల ధరలు మండిపోయే అవకాశం ఉంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో సాగునీరు లేక రైతులు కూరగాయలు పండించడం లేదు. దీంతో ప్రజల అవసరాలకు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. జూన్ చివరి వరకు ఇదే పరిస్థితి నెలకొననుంది. అయితే 2 రాష్ట్రాలకు తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి టమాటా, బీన్స్, క్యాప్సికం సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అటు తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని జిల్లాల నుంచి గతంలో ప్రతిరోజు 40 నుంచి 50 లారీల టమాటా దిగుమతి కాగా ప్రస్తుతం 10 లారీలు మించటం లేదు. చిక్కుడుకాయ కూడా మార్కెట్లో కనిపించడం లేదు. ప్రస్తుతం ఆఫ్ సీజన్లో స్థానికంగా కూరగాయల దిగుమతులు ఎక్కువగా ఉండేవి. దీంతో కమిషన్ ఏజెంట్లు ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మార్కెట్కు కూరగాయలు తెప్పిస్తారు. దీంతో వారు నిర్ణయించిన ధరలకే కొనాల్సిన పరిస్థితి నెలకొంది. భాగ్యనగరంలో కూరగాయల ధరలు బగ్గుమంటున్నాయి. ఏ కూరగాయను చూసినా, ఏ ఆకుకూర కొనాలని ప్రయత్నించినా రేటు వింటే దిమ్మ తిరిగే పరిస్థితి నెలకొంది. పచ్చిమిర్చి మరింత ఘాటెక్కింది. బీన్స్ ధరతో బెంబేలెత్తిస్తోంది. టమాటో ధరల మోత మోగిస్తోంది. గత నెలలో ఉన్న రేట్లకు ఇప్పుడు రెండింతలు పెరగడంతో సామాన్యులు కూరగాయలు కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్లో కూరగాయల ధరలపై కుకట్పల్లి రైతు బజార్ సూపర్వైజర్ పరమేష్తో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. అయితే కిలో టమాటా గత నెల వచ్చేసి 15 రూపాయలు ఉండేది. అది కాస్త ఇప్పుడు బయట 50 రూపాయలకి చేరింది. అంటే ఒక సామాన్యుడు కూరగాయలు కొనాలంటే ఆలోచించే పరిస్థితి ఉంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి వాతావరణంలో మార్పులు, అంటే అకాల వర్షము, ఎండ తీవ్రత కావచ్చు. అలాగే పెరిగిన రవాణా ఖర్చులతో పాటు రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కూడా తగ్గిందనే చెప్పాలి. కాబట్టి ఈ కారణాల వల్ల బయట సామాన్యులు కూరగాయలు కొనాలంటే ఆలోచించే పరిస్థితి అయితే మనకు తీవ్రంగా కనిపిస్తుంది. ప్రస్తుతం నేను కుకట్పల్లి రైతు బజార్ మార్కెట్లో ఉన్నాను. రైతు బజార్ మార్కెట్ సూపర్వైజర్ పరమేష్ ఉన్నారు. హలో సార్, ఎలా ఉన్నాయి కూరగాయల ధరలు? కూరగాయలు గత నెలతో పోలిస్తే ఈ నెల కొంచెం ఒక 10% వరకు ధరలు పెరిగాయండి. ఎందుకంటే ఇప్పుడు దగ్గరలో ఏదైతే మన తెలంగాణ ప్రాంతంలో అకాల వర్షాల వల్ల కొంతమేర పంటలు దెబ్బతిని రేట్లు పెరిగాయి. ఇంకేంటంటే ఇప్పుడు లోకల్లో రాకుండా పంటలు ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. మన పక్కనే ఉన్న కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి కూరగాయలు అయితే వస్తాయని, దాని ద్వారా సుదూర ప్రాంతాల నుంచి రావడం వల్ల దాని ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఏదైనా కానీ దానివల్ల కొంచెం రేట్లు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీరకాయ అది తీసుకున్న లోకల్ పంట అది లేదు, బయట నుంచి రావడం వల్ల రేటు పెరిగింది. టమాటో కూడా లోకల్లో వర్షాల వల్ల దెబ్బతినడం వల్ల గత నెలలో అయితే మాత్రం విపరీతమైన దిగుబడి రావడం వల్ల 15 రూపాయలకి 10 రూపాయలకి కూడా అమ్మకాలు జరిపారు. ఇప్పుడైతే తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, మన చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, టమాటా పంట అయితే ప్రస్తుతానికి లేదు, చాలా తక్కువ శాతంలో ఉంది.
అది బయట నుంచి దిగుబడి చేసుకొని తీసుకురావాల్సి వస్తుంది. దానివల్ల రేట్లు అనేవి చాలా వరకు పెరుగుదల జరుగుతూ ఉన్నాయి. అంటే వాస్తవానికి ఒక పావు కిలో కొనాలి అంటే 20 రూపాయలు అవుతుంది. అది కాస్త కిలో అయ్యేసరికి ఒక 80 నుంచి 100 అవుతుంది. అది సంతలో కావచ్చు, బయట సూపర్ మార్కెట్స్లో కావచ్చు. ఈ ప్రభావం తగ్గి నార్మల్గా సామాన్యుడు కూడా కొనే స్థాయి ఎప్పుడు వస్తుందంటారు? అంటే ఇంకా ఒక 1 మంత్ అయితే కనుక మనకి 1 మంత్లో మనకి కూరగాయలు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఈయన మే నెలలో ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం కూడా ధరలు పెరుగుతాయి. ఎండల ప్రభావం వల్ల పంటలు అనేవి తక్కువగా వస్తాయి, దిగుబడి తక్కువగా వస్తుంది. నెక్స్ట్ మంత్ జూన్ జూలై నుంచి మనకి పంటలు అనేవి వచ్చేస్తాయి. తద్వారా మనకు హోల్సేల్లో కూడా తక్కువ ధరలు దొరకడం వల్ల బయట సంతల్లో కూడా తగ్గించి అమ్ముతారు. రైట్, మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం మే నెలలో ధరలు తీవ్రత అనేది ఇలాగే ఉంటుంది. కాకపోతే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంచెం పెరిగిన ప్రభావం కనిపిస్తుంది. ఇవి సామాన్యులకు అందుబాటులోకి రావడానికి, అంటే గత నెలలో ఎలా ఉన్నాయో ఆ నెలలో ఉన్నట్టే ఇప్పుడు రావాలి అంటే ఒక నెల మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అని ఇక్కడ రైతు బజార్ మార్కెట్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అలాగే కూరగాయలు కూడా ధరలు ఉన్నట్టుండి పెరగడానికి కారణాలు వచ్చేసి అధిక సంఖ్యలో మనం చూసుకున్నట్టయితే ఎండ తీవ్రత ఉంది, అలాగే ఉన్నట్టుండి వర్షాలు పడడం, అకాల వర్షాలు. సో ఈ కారణాల చేత మనకు ధరలు కూడా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పరమేష్తో తేజస్విని, హైదరాబాద్ నుంచి. విశాఖపట్నం జిల్లాలోనూ కూరగాయలు మండిపోతూ ఉండటంతో జనం మార్కెట్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఏ కూరగాయ ధర అడిగినా మినిమం 40 రూపాయల పైనే చెప్తూ ఉండటంతో వామ్మో అనే పరిస్థితి నెలకొంది. రెగ్యులర్ గా తినే కూరగాయల ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. సాగునీరు లేక రైతులు కూరగాయలు పండించే పరిస్థితి లేదు. విశాఖపట్నంలో కూరగాయల ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. రోజు రోజుకు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. ముఖ్యంగా రైతు బజార్లోను, వారపు సంతల్లో కూడా అదే పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ధరల పట్టికలో కూడా కూరగాయల ధరలు నిన్న మొన్నటి వరకు కూడా 20 నుంచి 25 రూపాయలు ఉన్న కూరగాయల ధరలు కూడా ఇప్పుడు అంతా కూడా చూసుకున్నట్లయితే కనుక 50 నుంచి 70 వరకు కూడా పెరిగినాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టమాటా సైతం కూడా 38 రూపాయలు, అలాగే వంకాయలు 34 రూపాయలు, అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ బెండకాయలు అయితేనేమి కానీ, పచ్చిమిర్చి కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక 64 రూపాయల వరకు కూడా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఉల్లిపాయల ధరలు సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక పాతవి వాటికి వ్యత్యాసం లేనప్పటికీ కూరగాయల ధరలు మాత్రం ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా అంటే ఇది సీజన్ కాకపోవడం, ఎందుకంటే పంటలకు ఏదైతే కూరగాయ పంటలకు ఏవైతే ఉన్నాయో వాటికి సాగునీరు లేకపోవడం కారణంగానే ఈ ధరలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా కొనుక్కునే వారందరూ సైతం కూడా పావు కిలోలు, అలాగే కాస్త తక్కువ మొత్తంలోనే కొనుగోలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక రైతు బజార్లకు సైతం కూడా కూరగాయలు అంతంత మాత్రంగానే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ బహిరంగ మార్కెట్లు చాలామంది రైతులు తమ పంటను పండించి ఇక్కడికి తీసుకొస్తారు. మరికొంతమంది బయట ఏదైతే హోల్సేల్ మార్కెట్ ఏదైతే ఉందో అక్కడ కొనుగోలు చేసి కూరగాయలు అనేవి తీసుకొస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఉన్న ధరలు బట్టి చూసుకున్నట్లయితే కొద్దిగా మాత్రమే కూరగాయలు తీసుకువస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు కూరగాయ ధరలు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అంటే రాబోయే రోజుల్లో కూడా ఇవి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గత 2 రోజులకి ఇప్పటికి మధ్య తేడాలు చూసుకున్నట్లయితే కనుక ప్రతి దాని మీద 2 నుంచి 4 రూపాయల వరకు కూడా పెరిగిందని చెప్తున్నారు. ఇదే పరిస్థితి మరికొద్ది రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా కురిస్తే పంటలు వేయడానికి అవకాశం ఉంటుంది, అవి పండడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి చూసుకున్నట్లయితే కనుక పంటలకు సాగునీరు అనేది అందడం లేదు. ఆ సాగునీరు అందకపోఉన్న నేపథ్యంలోనే చాలా మట్టు వరకు కూడా పంటలు అనేవి పండడం లేదు. ఈ నేపథ్యంలోనే కూరగాయల దిగుబడి సైతం కూడా అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో కూరగాయల ధరలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక సామాన్యుడికి ఇటు ఉల్లిపాయ ధరలు అనేవి కూడా అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని ఏదైతే పచ్చిమిర్చి, అల్లం, మరొక టమాటా ఇలాంటివన్నీ ధరలు అనేవి కూడా పెరుగుతూ వస్తూ ఉన్నాయి. రైతు బజార్లో సైతం కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొని ఉంది. రైతు బజార్లో అలాగే బహిరంగ మార్కెట్లో సైతం కూడా ధరలు విపరీతంగానే పెరిగాయి. ఇక్కడ రైతు బజార్లకి అయితే బయట మార్కెట్లకి సైతం కూడా 5 నుంచి 10 రూపాయల వరకు కూడా వ్యత్యాసం ఉంది. ఇక్కడ 38 రూపాయలు ఉంటే బయట 48 రూపాయల వరకు పెరుగుతుంది, లేదంటే 45 రూపాయల వరకు కూడా ఉంటుంది. ఇట్లా ఈ విధంగా కొనసాగుతుంది. ఇదే పరిస్థితి మరికొద్ది రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి. కూరగాయల ధరలు పైకి ఎగబాకుతున్నాయి. కొనాలంటేనే ఆలోచించే స్థాయికి కూరగాయల రేట్లు పెరిగాయి.
రైతు బజార్లలో మొన్నటిదాకా 21 రూపాయలు ఉండే టమాటా నేడు 40 రూపాయలకు పెరిగింది. బెండకాయలు 44 రూపాయలు, పండు మిర్చి 90, బంగాళాదుంప 34 రూపాయలు. ఇలా ప్రతిదీ డబుల్ రేట్లకు పెరిగింది. ఇది కేవలం రైతు బజార్లలో ధరలు మాత్రమే. ఇతర కూరగాయల మార్కెట్లలో అయితే 100 రూపాయల పైమాటే పలుకుతున్నాయి. దీంతో కూరగాయలు కొనుగోలు చేసే వాళ్ళు లేక కూరగాయల వ్యాపారస్తులు డీలా పడుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. కూరగాయల ధరలు పైకి ఎగబాగుతున్నాయి. కొనాలంటేనే ఆలోచించే పరిస్థితి రేట్లు వచ్చాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. టమాటా దాదాపు 40 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి, మిర్చి 86 రూపాయలు, బంగాళదుంప 34 రూపాయలు ప్రస్తుతం. కానీ కొన్ని రోజుల క్రితం చూసుకుంటే కనుక దాదాపు టమాటా కేవలం 18 నుంచి 22 రూపాయలు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏదైతే అకాల వర్షాలకి పంట నష్టం మొత్తం రావడంతో కూడా ప్రస్తుతం రేట్లు హైప్లో ఉన్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు ఈ ఓన్లీ రైతు బజార్లోనే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రేట్లు ఇవి. వీటితో పాటు వెల్లుల్లి 220 రూపాయలు, అల్లం 180 రూపాయలు, ఉల్లిపాయలు 26 రూపాయలు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీటితో పాటు ఇతర కూరగాయలు కూడా మొత్తం అటు క్యారెట్ చూసుకుంటే కనుక దాదాపు 42 రూపాయలు, బీట్రూట్ 28 రూపాయలు, కీరా 40, బీన్స్ అయితే ఏకంగా 185, క్యాప్సికమ్ 56, క్యాబేజీ 36 రూపాయలు ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లు చూసుకోవచ్చు. అయితే ఓన్లీ ఇప్పుడు నేను చెప్పేది కేవలం రైతు బజార్లో రేట్లు మాత్రమే మనం చెప్తున్నాము. కానీ బహిరంగ మార్కెట్లు ఏదైతే కూరగాయల మార్కెట్లు ఉన్నాయో రోడ్లపైన పెట్టేవారి దగ్గర నుంచి అయితే 100 రూపాయలు దాటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టమాటా చూడొచ్చు, ఇతరత్ర బంగాళదుంప ఏదైనా కూడా 80 రూపాయల పైనే పలుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు పెరిగిన రేట్లతో కూడా మొత్తం వ్యాపారాలు మొత్తం కూడా లేని పరిస్థితి ఉందంటూ కూడా వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే కొనాలనుకునే వారి సంఖ్య కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు టమాటాని రోజువారీ కూరల్లో రోజువారీ తప్పనిసరి దాన్ని కొనాలంటేనే ఆలోచించినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఒకవైపు వ్యాపారాలు లేక కూడా పూర్తిగా ఉంటున్నామంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కూరగాయల మార్కెట్లో కనుక చూసుకుంటే కనుక టమాటా ప్రస్తుతం ఇక్కడ 40 రూపాయలు ఉంటే కనుక అక్కడ 80 రూపాయల పైన ఉంది. దాంతోపాటు మిర్చి, ఇతరత్ర కూరగాయల ఆకుకూరలు కూడా మొత్తం డబల్ రేట్లుగా పెరిగినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే క్యారెట్కి సంబంధించి బీట్రూట్ ఇవన్నీ కూడా ధరలు పైకి ఎగబడుతున్నా కూడా సామాన్యులు, పేద మధ్యతరగతి వారు కొనలేని పరిస్థితి వస్తుందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తూ ఉండారు. కానీ ప్రస్తుతం ఏదైతే ఇక్కడే రేట్లు లేకపోవడంతో కూడా మొత్తం ఎగుమతి కూడా దాదాపు పడిపోయిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కూరగాయలు తెచ్చుకొచ్చిన తర్వాత రవాణా ఖర్చులు ఇతరత్ర చూసుకుంటే కనుక ఎక్కువ అవుతుందంటూ కూడా చెప్తున్నారు. అందుకని రెట్టింపు ఇస్తున్నామంటూ కూడా కూరగాయల రేట్లు పెంచాల్సి వస్తుందంటూ కూడా అటు కూరగాయల వ్యాపారస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు అకాల వర్షాలతోనే మొత్తం రేట్లు అయితే పెరిగాయని చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఎక్కడ చూసుకున్నా కూడా ఏదైతే రైతు బజార్లకు సంబంధించి, కూరగాయల మార్కెట్లకు సంబంధించి రోడ్ల మీద విక్రయాలు చేసేవారికి మొత్తం కూడా దాదాపు డబల్ రేట్లు ప్రస్తుతం పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది పట్టుకున్నా కూడా, ఏ కూర కొన్నా కూడా దాదాపు 80 రూపాయల పైన, అంటే కొన్ని చోట్ల 100 రూపాయలు కూడా పలికినటువంటి పరిస్థితి. అయితే మరొక వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉందంటూ చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే పంట లేకపోవడంతోనే కూరగాయల రేట్లు పెరిగినట్లు కూడా తెలుస్తుంది. దాంతోపాటు మరొక వారం రోజులు 10 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుందంటూ కూడా అటు వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు. సునీల్తో నరసింహారెడ్డి, NTV, విజయవాడ.